అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సౌమ్య, చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్. ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైన 2 విషయాలని పిల్లలకు నేర్పించమని మీతో పంచుకోవడానికి వచ్చాను. ఒకటి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, 2 డెసిషన్ మేకింగ్. ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అంటే పిల్లలకు మనీ పట్ల బాధ్యతను నేర్పించడము. డెసిషన్ మేకింగ్ అంటే పిల్లలకు స్వతహాగా వారి నిర్ణయాలు వారు తీసుకునేలాగా అలవాటు చేయడము. ఇవి 2 కూడా పిల్లలకు నేర్పించడము మన బాధ్యత. అయితే ఈ 2 విషయాలు నేర్పించడానికి సరైన ఏజ్ ఏంటి? 3 ఇయర్స్ నుంచి కూడా మనము ఈ 2 విషయాలని పిల్లలకు నేర్పించవచ్చు. ఆశ్చర్యపోతున్నారా? 3 ఇయర్స్ పిల్లలు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ, డెసిషన్ మేకింగ్ ఎలా అర్థం చేసుకుంటారు? ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అది అంతా మనం నేర్పించే విధానంలో ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొందాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ కొందాం అనుకున్నారు. యూజువల్గా ఒక టీవీనో, వాషింగ్ మిషనో, ఒక రిఫ్రిజిరేటరో కొనాలంటే మనం ఏం చేస్తాము? రకరకాల ఆప్షన్స్ చూస్తాం. అమెజాన్కి వెళ్ళి, ఫ్లిప్కార్ట్కి వెళ్ళి ఆ వెబ్సైట్స్లో దేంట్లో మనకి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి, ఎలాంటి బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ బ్రాండ్కి రివ్యూస్ బాగున్నాయి, అలానే మన బడ్జెట్ ఏంటి, మన బడ్జెట్లో మనకి వచ్చే ఆప్షన్స్ ఏంటి, ఇన్ని రకాల అనాలిసిస్లు చేస్తాం. అలానే బయటకు వెళ్ళి షాప్స్లో కూడా ఒక మినిమం 3 to 4 షాప్స్లో కనుక్కుంటాం. ఏ షాపులో అయితే ఫైనల్గా మన బడ్జెట్లో బెస్ట్ ప్రైస్కి టీవీ వస్తుందో ఆ టీవీని కొనుక్కుంటాం. ఇది మనందరం చేసేదే. కానీ మనం చేసే తప్పు ఏంటంటే, ఇలాంటివి చేసినప్పుడు కేవలం నిర్ణయం మొత్తం, ఈ ప్రాసెస్ మొత్తం పేరెంట్స్ మీదే ఉంటుంది. అంటే పేరెంట్సే మాట్లాడుకుంటారు, మీరే నిర్ణయించుకుంటారు, మీరే వెళ్తారు, మీకు కూడా మీ పిల్లలు రావచ్చు. కానీ మనము వాళ్ళని ఎలాంటి డిస్కషన్లో ఇన్వాల్వ్ చేయం. కేవలం వాళ్ళు వస్తారు, మీతో చూస్తారు, అయిపోయింది. లేదు, వాళ్ళని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేయం. కానీ మీరు తప్పకుండా చేయాల్సిన విషయం ఏంటంటే, స్టెప్ 1 నుంచి ఏ రోజైతే మీరు టీవీ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫస్ట్ పాయింట్ నుంచి కూడా మీతో పాటు మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. ఈవెన్ 3 ఇయర్స్ పిల్లలు కూడా మీతో పాటు ఉండి వాళ్ళు చూస్తుండగా మీరు డిస్కషన్స్ చేయడము చేయండి. మేడం, 3 ఏళ్ళ పిల్లలకి బడ్జెట్లు, టీవీలు, బ్రాండ్స్ ఏమర్థమవుతాయి? అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కటైతే ఖచ్చితంగా అర్థమవుతుంది. 3 ఇయర్స్ పిల్లల నుంచి కూడా ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకుంటే మా పేరెంట్స్ డిస్కస్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. స్లోగా ఈ 3 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ వచ్చేసరికి మీ చైల్డ్కి ఇంకా క్లారిటీ వస్తుంది. ఏదైనా ఒకటి కొనే ముందు 4 విషయాలు ఆలోచించాలి అనేది ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ వాళ్ళకి అర్థమవుతుంది. రాను ఇంకా కొంచెం పెద్దయి 7-8 ఇయర్స్ వచ్చేసరికి ప్రతిదీ క్లియర్గా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఏదైనా ఒకటి కొనే ముందు 1కి 4 సార్లు ఆలోచించాలి అని ఒక ముఖ్యమైన విషయం మీ పిల్లల మైండ్లోకి వెళ్తుంది. ఇదే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనీ, డబ్బులు అనేవి చాలా విలువైనవి. చాలా కష్టపడి తల్లిదండ్రులు సంపాదిస్తే వచ్చిన అమౌంట్ని ప్రతి పైసా మనము ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఈ విషయాన్ని పిల్లలకు నేర్పించడమే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు సాధారణంగా గమనిస్తే పేరెంట్స్ షాపింగ్ కోసం సూపర్ మార్కెట్స్కి వెళ్తున్నారు పిల్లలతో. మీరు కొందామనుకుని ఒక 4-5 విషయాలు రాసుకుని వెళ్తారు. కానీ మీ కార్ట్ మొత్తం ఒక 10-15 ఐటమ్స్ నిండి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఏడ్చారని కొన్ని, లేకపోతే అవసరం లేకుండా వారికి హ్యాపీనెస్ కోసము కొన్ని ఐటమ్స్ అందులో యాడ్ చేస్తారు. ఇది పిల్లలకి ఒక అలవాటుగా మారిపోతుంది. అంటే బయటకు వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఒక 4 కొనుక్కొని రావచ్చు, మా పేరెంట్స్ కొనగలరు. ఇది మీరు తెలియకుండా పిల్లలలో ఒక నెగిటివ్ అలవాటుని తయారు చేస్తున్నారు. పిల్లలకి అవసరమైనంత వరకు మాత్రమే సదుపాయాలను ఇవ్వండి. మీ చిన్నప్పుడు మీ సదుపాయాలు ఎలా ఉన్నాయి? కష్టం సుఖం అన్నీ చూసే పెరుగుంటారు కదా.
సార్ మరి పిల్లలకి ఇప్పుడు అవసరం లేకుండా 1కి 4 వస్తువులు ఎందుకు ఇవ్వాలి? ఒక పెన్సిల్ బాక్స్ సరిపోదా? 4, 5 పెన్సిల్ బాక్స్ ఎందుకుండాలి? 1 కాకపోతే 2 అవునా? కానీ ఈ రోజుల్లో చూస్తే 4, 5 పెన్సిల్ బాక్సులు, 4, 5 లంచ్ బాక్సులు, 4, 5 స్కూల్ బ్యాగ్సు ఇన్ని ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా పిల్లలను మనం పాడు చేస్తున్నట్లే. ఇన్ని ఆప్షన్స్ పెట్టుకుంటే పిల్లలకి వాటిని సరిగ్గా చూసుకోవడం కూడా తెలియదు. ఎందుకంటే ఇది కాకపోతే నా దగ్గర ఇంకొక పెన్సిల్ బాక్స్ ఉంది. ఈ బ్యాగ్ కాకపోతే ఇంకొక బ్యాగ్ ఉంది అని ఒక కేర్‌లెస్‌నెస్‌తో పిల్లల వస్తువులు వాడడం జరుగుతుంది. బిలాంగింగ్‌నెస్ అనేది ఉండదు. మనకు చిన్నప్పుడు ఒకటే స్కూల్ బ్యాగ్ ఉండేది. ఎంత జాగ్రత్తగా దాన్ని తీసుకొచ్చేవాళ్ళం. పెన్సిల్ లాస్ట్ చిన్న ముక్క వరకు మనము దాన్ని షార్ప్ చేసుకొని వాడుకునేవాళ్ళం. మరి ఇప్పుడు పెన్సిల్ ఒక చిన్న లిడ్ విరిగిపోతే దాన్ని పక్కన పడేసి కొత్త పెన్సిల్ తెస్తున్నారు. పెన్సిల్ కనిపించకపోతే 5 మినిట్స్ కూడా ఆ పెన్సిల్‌ని వెతుక్కోవడానికి వాళ్ళు టైం కేటాయించట్లేదు. ఇంకొక పెన్సిల్ తీసుకొని యూజ్ చేస్తున్నారు. అంటే పిల్లల దగ్గర అవసరం కంటే అన్ని ఎక్స్‌ట్రా వస్తువులు ఉండడం వల్ల వాళ్ళని మనం బాధ్యత లేకుండా పెంచుతున్నాము అనేది మాత్రం మర్చిపోకండి. అలానే పిల్లలకు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీతో పాటు దీనిలో భాగంగా బడ్జెట్ అనేది కూడా ఒకటి నేర్పించాలి. అంటే ఇప్పుడు మనం పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాము, బట్టలు కొందాం అనుకుంటున్నాము. నీ బడ్జెట్ ఇంత అమౌంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నీకు 500 రూపీస్‌లో ఒక షర్ట్ కొందాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఆ ప్రైస్ ట్యాగ్ చూడడం పిల్లలకు నేర్పించండి. నేర్పించి మీరు అనుకున్న బడ్జెట్‌కి కొంచెం అటు ఇటు అయితే పర్వాలేదు కానీ టెంప్ట్ అయ్యి 1కి 2 షర్ట్స్ కొనడము, ఇంటి దగ్గర 500 చెప్పి షాప్‌కి వచ్చాక 1000 రూపీస్ పెట్టి కొనడం చేశారంటే మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఇలా చెప్తారంతే, పర్వాలేదు మా పేరెంట్స్ కొంటారు అనే ఒక ఆలోచన పిల్లలకు వస్తుంది. దీనివల్ల పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు ముందుకేస్తారు, మీకు డిమాండ్ చేస్తారు, బ్లాక్‌మెయిల్ చేస్తారు. చూస్తే ఇప్పుడు చాలామంది నాకు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు. ముఖ్యంగా టీనేజ్ పేరెంట్స్ ఏం చెప్తారంటే, మేడం మా బాబు ఒక 3 lakhs వర్త్ బైక్ కొనట్లేదని బాగా మొండి చేస్తున్నాడు. 4 రోజులు సరిగ్గా తినట్లేదు, బెదిరిస్తున్నాడు. లేకపోతే ఒక స్మార్ట్ ఫోను అరౌండ్ 1 lakh వర్త్ ఉన్న స్మార్ట్ ఫోన్ కొనమంటున్నాడు. మా దగ్గర అంత బడ్జెట్ లేదు. దీనివల్ల మా బాబు చాలా పెంక్‌గా, లేకపోతే మా పాప చాలా పెంక్‌గా బిహేవ్ చేస్తుంది. ఎలా అయినా ఇప్పుడు అది కావాలంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటారు. మరి ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది? చిన్నప్పటి నుంచే డబ్బు చాలా విలువైంది. దాన్ని అవసరం వరకే మనం ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా మీరు అప్పుడప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి, మేము ఇంత కష్టపడి సంపాదిస్తున్నాము, మన కెపాసిటీ ఇంతవరకునే ఉంది, మనము ఇదే టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్‌లోనే బతకగలము, ఇలానే బ్రతకాలి అని అప్పుడప్పుడు పిల్లలతో డిస్కస్ చేసి, ఇంకా వీలైతే కొంచెం పెద్ద పిల్లలకి అబౌట్ 10 years పిల్లలకి మీ మంత్లీ బడ్జెట్ చూపించండి. మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత సేవ్ చేయగలుగుతున్నారు, ఇంటి ఖర్చుల కోసం ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఈ బడ్జెట్లు కూడా పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దీని వలన పిల్లలు ఖచ్చితంగా డబ్బు పట్ల బాధ్యతగా వ్యవహరించడం అనేది నేర్చుకుంటారు. ఈ మధ్య నేను గమనించే ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ చిన్నప్పుడు నాకు సరైన ఫెసిలిటీస్ లేవు, చాలా కష్టపడి పెంచారు నా పేరెంట్స్, ఇప్పుడు నేను ఎఫోర్డ్ చేయగలిగే పొజిషన్‌లో ఉన్నాను, అంటే చక్కగా నాకు శాలరీస్, సేవింగ్స్ అన్నీ ఉన్నాయి గనక నా పిల్లలను చాలా అంటే మంచి ఫెసిలిటీస్ ఇచ్చి చక్కగా పెంచుతున్నాను అనే ఒక రాంగ్ ఇంప్రెషన్‌లో ఉంటున్నారు. అంటే పిల్లలకు అవసరానికి మించి సదుపాయాలు ఇచ్చి పేరెంట్స్ ఏంటంటే నేను ఇలా ఉండలేకపోయాను కనుక, నేను ఇప్పుడు సంపాదించుకుంటున్నాను కనుక నా పిల్లలకు అవసరానికి మించి చాలా లగ్జూరియస్ లైఫ్ ఇస్తున్నాను అనుకుంటున్నారు. ఇలా చేస్తే గనక మీ పిల్లలను మీరు చెడగొట్టడమే అవుతుంది. ఎందుకంటే పిల్లలకు అసలు కష్టం అనేది ఎక్కడ తెలుస్తుంది? నో అనే ఆప్షను మీరు ఇస్తే కదా వాళ్ళకి కొన్ని సార్లు నేను అనుకున్నవి జరగవు, నాకు కావాల్సినవి దొరకవు అని తెలుస్తుంది. ఇలా తెలియకపోతే ఎలా పెరుగుతారు పిల్లలు? సో మీ పిల్లలకు కొన్నిసార్లు నో అని చెప్పాలి. అవసరం లేకపోతే అవసరం లేదు, వద్దు. ప్రతిసారి బయట ఎందుకు తినాలి? ప్రతిసారి అవసరానికి మించి ఎందుకు కొనుక్కోవాలి? ఎప్పుడైనా ఒక్కసారి సరదాగా చేయొచ్చు, కానీ ప్రతిసారి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి
మనము అవసరం కంటే ఎక్కువ స్పెండ్ చేసి దాన్ని ఒక స్టేటస్ సింబల్ లాగా నా పిల్లలకి నేను ఇన్ని ఇస్తున్నాను, అవసరానికి మించిస్తున్నాను, ఇంత మంచి ఫెసిలిటీస్ పెట్టాను, ఇంట్లో ఒక ఏసీ రూము, ఒక లగ్జరియస్ స్టడీ టేబుల్ క్రియేట్ చేశాను అంటే దేనికోసం అది? మీ పిల్లలు కష్టపడే తత్వం ఉంటే ఒక చిన్న నార్మల్ టేబుల్ కింద ఒక లైట్ పెట్టుకుని కూడా చదువుకుంటారు కదా. ఎందుకని ఏసీ రూము లేకపోతే లగ్జరియస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి పిల్లలకు బాగా చదవాలి అని ఎక్స్పెక్ట్ చేయాలి? దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. సో అవసరానికి మించి వాళ్ళకి సదుపాయాలను క్రియేట్ చేసి దానిని ఒక అలవాటుగా మార్చొద్దు. రేపొద్దున మీరే బాధపడతారు. పిల్లలు బాధ్యత లేకుండా తయారవుతారు. డబ్బులు చాలా ఈజీగా వస్తున్నాయి, దాన్ని మనం ఎలా అయినా ఖర్చు పెట్టచ్చు అనే ఒక రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు. సో పిల్లలకు బాధ్యత నేర్పించాలి కానీ అవసరానికి మించిన ఖర్చుని మాత్రం కాదు. ఒకవేళ మీ పిల్లలు వేరే పిల్లలతో కంపేర్ చేసుకుని నాకు ఆ బ్రాండ్ బట్టలు కావాలి, ఈ బ్రాండ్ వస్తువులు కావాలని కంపేర్ చేసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే మీరు దానికి కోఆపరేట్ చేయొద్దు. క్లియర్గా పిల్లలకు చెప్పండి. బ్రాండ్, ఈ ఫాల్స్ ప్రెస్టేజ్, ఈ కంపేర్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే పిల్లలకు అలవాటు చేయకుండా వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఎంతవరకు బడ్జెట్ ఎలకేట్ చేస్తారు, ఏది వాళ్ళకి ఇంపార్టెంటో, ఏది అవసరమో అనేది కంటిన్యూస్గా చిన్నప్పటి నుంచి కూడా కంటిన్యూగా చెప్తూ ఉంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చేసరికి చాలా మెచ్యూర్డ్గా అర్థం చేసుకుని ఆలోచించడం మొదలు పెడతారు. రేపు పొద్దున వాళ్ళు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టే ముందు అనాలిసిస్ చేసుకుని 1కి 4 సార్లు ఆలోచించి బాధ్యతగా ఖర్చు పెడతారు. ఇదే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. అలానే మీరు ఇంట్లో చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు కూడా పిల్లలకు డెసిషన్ మేకింగ్ అనేది నేర్పించండి. అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాపింగ్ తీసుకెళ్ళి వాళ్ళు బట్టలు కొనాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ బడ్జెట్లోనే 2-3 ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు కొనేటట్టుగా చూసుకోండి. సో ఈ రకంగా పిల్లలను ఇంట్లో మీరు కొనే వస్తువుల్లో కూడా ఎలాంటి బ్రాండ్ వాళ్ళు సెలెక్ట్ చేయలేకపోవచ్చు, కానీ ఎలాంటి కలరు, ఏ టైప్ ఆఫ్ వస్తువు అనేది మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేసుకోగలుగుతారు. కనుక ఇలాంటి విషయాల్లో మీరు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే పిల్లలు ఇండిపెండెంట్గా వాళ్ళు స్వతహాగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటట్టుగా తయారవుతారు. ఇలా తయారవడం వల్ల రేపొద్దున వాళ్ళు పెద్ద అయిన తర్వాత నిర్ణయం తీసుకోవడం కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. సో ఇలా డెసిషన్ మేకింగ్ పవర్ ఉన్న వాళ్ళకి జాబ్స్లో వచ్చే రోల్స్, సిఈఓస్ లేకపోతే టీమ్ లీడర్స్, ఇట్లాంటి మంచి మంచి రోల్స్ వస్తాయి. మీరు కనుక పేరెంట్స్గా, కొంతమంది పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్టివ్ ఉంటారు. అంటే మా పిల్లలకు రాదనో లేకపోతే నాకే బాగా తెలుసనే ఒక ఫీలింగ్తోని ప్రతి చిన్న విషయంలోని మీరే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా పెరిగిన పిల్లలు బాగా డిపెండ్ అవ్వడం నేర్చుకుంటారు. రేపొద్దున్న వాళ్ళకి ఎలాంటి డెసిషన్ మేకింగ్ రోల్స్ రావు. అంటే ఫాలోయర్స్ లాగా టీంలో ఒక మెంబర్గా మాత్రమే ఉండిపోతారు. సో మీ పిల్లలు రేపొద్దున ఎలాంటి జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు లీడ్ రోల్లో ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఫాలోయర్ రోల్లో ఉండాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంది. సో చిన్నప్పటి నుంచే పిల్లలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అలాగే డెసిషన్ మేకింగ్ అనేది మీరు నేర్పిస్తే పెద్ద అయ్యాక చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. థ్యాంక్ యూ.